హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్క్రిష్ అకాడమీ. నేను మీ సదానందం. ఎడ్జిటి 10th క్లాస్ లింక్ టాపిక్స్లో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర్యం 1939 to 1947. సో ఈ టాపిక్లో భాగంగా మనము భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ఎలా జరిగింది, దాంట్లో దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు ఏంటి, స్వాతంత్రం అనేది ఎలా వచ్చింది అనేది అప్పటి కాల పరిస్థితులు 1939 నుంచి 1947 మధ్యలో ఉన్న మన దేశం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. సో ముందుగా మన క్లాసెస్ ఎవరైనా నచ్చినట్టయితే మన ఎంఎస్క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత మంచి కంటెంట్ అనేది అందుబాటులో వస్తుంది, మీకు అప్డేట్ వస్తాయి. సో ఒక సెకండ్ కేటాయించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1939 to 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అనే విషయం మనందరికీ తెలుసు. సో ఈ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉన్నది. అదేంటిదంటే, రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఎవరెవరికి జరుగుతోంది అనేది మనం తెలుసుకోవాలి. ఎవరెవరికి జరుగుతోంది అంటే, ఒకవైపు కూటమి ప్రజాస్వామ్య కూటమి మిత్ర దేశాలు, రెండవ వైపు కూటమి సామ్రాజ్యవాద దేశాలు, నియంతల దేశాలు, నియంతృత్వ పోకడలు గల సామ్రాజ్యవాద దేశాలు, వివిధ వేరే దేశాలను ఆక్రమించుకోవాలి అనుకునే సామ్రాజ్యవాదుల దేశాలు. సో ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ నియంతల దేశాలు ఏవి అంటే జర్మనీ, హిట్లర్, ఇటలీ, జపాను ఇటువంటివి. ఇక మిత్ర దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు ఏవి అంటే బ్రిటను, ఫ్రాన్సు, సో మిగతా అమెరికా, సో రష్యా, ఇవన్నీ మిత్ర దేశాల కిందకి వస్తాయి. సో ఇటువంటి పరిస్థితి భారతదేశం అనేది ఏ వైపున నిలబడాలి అంటే, మనల్ని పట్టి పీడిస్తున్న బ్రిటన్ అనే దేశము మిత్ర దేశాల్లో ఉన్నది, అంటే ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం భావించబడుతుంది. కానీ మనల్ని మాత్రం మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనకి ఇవ్వకుండా వాళ్ళే పరిపాలిస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి? నియంతృత్వ దేశాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది, యుద్ధం చేస్తుంది. సో అటువంటి బ్రిటన్కి మరి మనం హెల్ప్ చేయాలా అంటే, మన భారతదేశంలో ఉన్న సైన్యం బ్రిటన్కు మద్దతుగా నిలబడాలా, లేదా నియంతృత్వ దేశాలైన హిట్లరు, ముసోలిని అటువంటి నియంతృత్వ సామ్రాజ్యవాదులకు మద్దతు తెలపాలా? సో ఇక్కడ చాలా సందిగ్ధమైన పరిస్థితిలో మన భారతదేశంలో ఉన్న నాయకులు ఉన్నారు. సో ఈ విషయాన్ని గురించి మనము ఆలోచించేటప్పుడు 1939లో మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఏది ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నాయి. సో 1935లో భారత ప్రభుత్వ చట్టం అనే ఒక చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆ భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటిష్ దేశంలో అంటే ఇంగ్లాండ్ దేశంలో ఏ విధంగానైతే వాళ్ళు పార్లమెంటు తరహా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారో, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో, ఆ విధంగానే భారతదేశంలో కూడా ప్రజల్లో కొంతమందికి ఓటు హక్కు ఇచ్చి రాష్ట్రాలలో శాసనసభలకు అలాగే కేంద్ర సభకు కూడా ఎన్నికలు నిర్వహించే పద్ధతిని వాళ్ళు తీసుకొచ్చిళ్ళు. దానిలో భాగంగా ఈ 1935 బ్రిటిషు పార్లమెంటు మన భారతదేశంలో ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా రాష్ట్ర శాసనసభలకు 12% మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. సో రాష్ట్రాలకు జరిగే శాసనసభలకు ఓటు వేసేవాళ్ళు రాష్ట్రంలో ఉన్న 12% మంది మాత్రమే. అలాగే కేంద్ర సభకు జరిగే ఎన్నికలలో ఓటు వేసేది కేవలం 1% మంది ప్రజలు మాత్రమే. సో భారతదేశంలో 1% మంది ప్రజలు. అంటే ఆ బ్రిటిష్ కాలంలో అందరికీ ఓటు హక్కు అనేది లేదు, కేవలం కొంతమందికి ఉన్నత వంశాల వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అనేది ఉన్నది. సో ఈ విధంగా జరిగిన ఎన్నికలలో 11 రాష్ట్రాలు అనేవి అప్పటి కాలంలో ఉండేది. మన భారతదేశంలో ప్రజెంట్ 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అప్పుడు 11 రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. సో 11 రాష్ట్రాలుగా ఉన్న భారతదేశంలో 1937లో ఎన్నికలు జరిగాయి. ఈ 1937 ఎన్నికలలో 11 రాష్ట్రాలలో 8 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించేది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ 8 రాష్ట్రాలలో ప్రధానమంత్రులుగా ఎన్నికయ్యారు. సో ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని ముఖ్యమంత్రి అంటున్నాం, కానీ ఒకప్పుడు వాళ్ళు ప్రధానమంత్రులు అని పిలిచేవాళ్ళు. సో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు. వీళ్ళు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణలో పనిచేసేవాళ్ళు. సో ఇప్పటికీ కూడా మన గవర్నర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎక్కువగా పూర్తి అధికారాలు చెలాయిస్తాడు. కానీ అప్పుడు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణతోటి ఆ రాష్ట్రంలో ఉన్న ఇప్పటి మనం పిలుచుకుంటున్న ముఖ్యమంత్రి లాంటి ప్రధానమంత్రులు ఆ 8 రాష్ట్రాల్లో పనిచేసేవాళ్ళు. హిట్లర్ యొక్క ఎదుగుదల బ్రిటిష్ వాళ్లకు ఎలాగైతే నచ్చదో భారతీయులకు కూడా నచ్చదు. ఎందుకంటే హిట్లరు ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడు, ప్రపంచంలో ఒక మారణ హోమాన్ని సృష్టించిన వ్యక్తి, సామ్రాజ్యవాదంతో జర్మనీ ప్రపంచం మొత్తం విస్తరించాలి అని భావించే ఒక నియంతృత్వ పోకడలు గల ఒక డిక్టేటర్. సో అటువంటి వ్యక్తి మిగతా దేశాలను ఆక్రమించుకోవాలి అని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి హిట్లరు ఓడిపోవాలి అనే భారతీయులు కోరుకుంటున్నారు. మరి హిట్లర్ ఓడిపోవాలి అని కోరుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా బ్రిటిష్ వారు గెలవాలి అని కోరుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే హిట్లర్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే కాబట్టి. సో బ్రిటిష్ వాళ్ళు గెలవాలి అనుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు గెలిచిన
వాళ్ళు ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రపంచం అంతా చెప్పుకుంటుంది, కానీ బ్రిటిష్ వాళ్ళు మనల్ని మాత్రం వదిలిపెట్టరు. సో మనకు మాత్రం స్వాతంత్రం ఇవ్వరు. సో ఇటువంటి పరిస్థితిలో ఆనాటి కాంగ్రెస్లోని నాయకులందరూ ఉన్నారు. సో ఇట్లా జర్మనీ, జపాను, ఇటలీ దాని యొక్క మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు యుద్ధం చేస్తున్నారు. సో జర్మనీ, జపాన్, ఇటలీ వీళ్ళందరూ సామ్రాజ్యవాదులు. వీళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది కాబట్టి ఆంగ్లేయులకు సపోర్ట్ చేయాలి అని కొంతమంది భావించారు. లేదు, మనల్ని స్వాతంత్రం ఇవ్వకుండా పీడిస్తున్నారు, మనల్ని దోచుకుంటున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోవాలని చెప్పేసి కొంతమంది ఇట్లా చాలా రకాల ఆలోచనలు అనేవి ఉన్నాయి. సో కాంగ్రెస్ నాయకులు హిట్లర్ని, ముసోలినీని, ఈ ఫాసిజం సిద్ధాంతాలను చాలా మంది, ఎక్కువ మంది వ్యతిరేకించారు. సో ఇట్లా ఈ మిగతా దేశాలు, ఈ ఫాసిస్టు విధానాలు పాటించే దేశాలన్నీ ఓడిపోవాలని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్, ఆంగ్లేయులు గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ వాదులు ఆశించారు. సో బ్రిటిష్ వాళ్ళలో అప్పటి కాలంలో బ్రిటన్ ప్రభుత్వం కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. బ్రిటిష్ దేశంలో ఏనాటి నుంచో మనకు పార్లమెంటు ప్రభుత్వం అనేది ఉన్నది. మన దేశంలో వాళ్ళు అక్కడి నుండి పరిపాలన చేసేవాళ్ళు. సో ఇంగ్లాండ్లో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ, రెండు పార్టీలు ఉండేవి. సో ఇంగ్లాండ్లో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ, రెండు పార్టీలు ప్రధానమైన పార్టీలు. సో మన దగ్గరికి అయితే బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా ఎట్లా ఉన్నాయో అప్పటి కాలంలో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ అనేది ఇంగ్లాండ్లో ఉండేవి. ఈ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ అనే అతను ప్రధానమంత్రి అప్పుడు, ఎక్కడ, బ్రిటన్లో. సో ఇంగ్లాండ్ అన్నా, బ్రిటన్ అన్నా, యూకే అన్నా అంతా ఒకటేనా, అది గుర్తుపెట్టుకొని. సో ఇంగ్లాండ్లో లేదా బ్రిటన్లో వాళ్ళ యొక్క ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీకి చెందినవాడు. ఇతనికి భారతీయులకు స్వాతంత్రం ఇవ్వడం అనేది ఇష్టం లేదు. ఓకేనండి. అలాగే ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో లేబర్ పార్టీ. సో ఈ లేబర్ పార్టీ వాళ్ళకి భారతీయులకు స్వాతంత్రం ఇవ్వడం న్యాయమే అన్న ఉద్దేశము ఉండేది. కాబట్టి మనకు స్వాతంత్రం రావడానికి కారణం కూడా ఒక రకంగా ఈ లేబర్ పార్టీ వాళ్ళే. సో అక్కడ ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చింది. సో ఇది అప్పుడు జరిగిన సంఘటన. సో బ్రిటిష్ సామ్రాజ్యం కింద డొమినియన్గా ఉండటానికి, అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల బ్రిటిషు ప్రభుత్వానికి సంబంధించిన ఒక భాగంగా ఉండటానికి మాత్రమే వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ పరిపాలన కొంతవరకు ఇస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యంలో భాగంగానే ఉండాలి అనడానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, సంపూర్ణ స్వరాజ్యం కావాలి, మా దేశాన్ని మేమే పూర్తిగా సార్వభౌమాధికారంతో పరిపాలించుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కోరుకోవడం జరిగింది. దీనికి వాళ్ళు ఒప్పుకోలేదు. సో వీళ్ళు ఏం చేసినా కూడా ఒప్పుకోలేదు. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించట్లేదు, కాంగ్రెస్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పేసి మనల్ని విడగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి బ్రిటిష్ ఈ కండిషన్కి మనకు యుద్ధంలో మనం ఒకవేళ సహాయం చేసినా కూడా మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ఒప్పుకోదు అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఒప్పుకోనని చెప్పిన తర్వాత 1937లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, అంటే 11లో 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఆ 8 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అందరూ కూడా 1939లో రాజీనామా చేశారు. సో రాజీనామా చేసి యుద్ధంపై, గెలవటంపై దృష్టి కేంద్రీకరించడానికి, శాంతి భద్రతలు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళందరూ ఏం చేసి, మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేళ్ళు, యుద్ధంలో అటువైపు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ, వాక్ స్వాతంత్రాన్ని కూడా ఏం లేకుండా అందరినీ జైలుకు పంపించడం మొదలుపెట్టారు. కోర్టుకు కూడా పంపించకుండా వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకు వాళ్ళని అరెస్ట్ చేసే ఉంచడం అనేది స్టార్ట్ చేసి, దీనివల్ల బాగా ఒత్తిడి జరిగి ప్రజలలో కూడా అసంతృప్తి పెరిగి 1940-41లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత సత్యాగ్రహాలను మొదలుపెట్టింది. ఆ కాలంలో ఎక్కువ పెద్ద పెద్ద ఉద్యమాలు ఏమీ జరగలేదు. మనకు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి జరిగిన 3 ముఖ్యమైన ఉద్యమాలలో ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం, రెండవది శాసనోల్లంఘన ఉద్యమం, దాన్నే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. ఇక మూడవది 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం. ఈ 3 ఉద్యమాలు అనేవి చాలా ప్రభావంగా పనిచేసినాయి అన్నట్టు. సో దాని గురించి మనకు తదుపరి భాగంలో వస్తుంది. ఇక్కడ దేశ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అని ఇచ్చాడు. సో దేశ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అనే సూత్రాన్ని, అంటే విడగొట్టాలి, ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళలో బలాన్ని తగ్గించాలి, అంటే వాళ్ళ ఐకమత్యాన్ని చెడగొట్టాలి. సో అట్లా డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేసింది. సో దానిలో భాగంగానే వాళ్ళు ఏం చేసిళ్ళు, కాంగ్రెస్ని తక్కువ చేస్తూ ముస్లిం లీగుని, మహమ్మద్ అలీ జిన్నాని వాళ్ళు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైతుంది, హిందువుల్లో ముస్లింలలో మనకు విభేదాలు రావడంకి కారణం బ్రిటిష్ వాళ్ళు మన మధ్యలో కొన్ని అపోహలని సృష్టించి ముస్లిం లీగుని కాంగ్రెస్కు ప్రత్యర్థిగా చేయడం ప్రారంభించింది. అంతకుముందు ముస్లిం లీగ్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. కాంగ్రెస్ అనేది భారతదేశానికి సంబంధించిన ఏకైక స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఏకైక పార్టీగా అందరికీ ప్రతినిధిగా ఉండేది. సో దాంట్లో ముస్లింలు ఉన్నారు, మనకు అన్ని రకాల మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రదేశాలకు సంబంధించిన, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఈ ముస్లిం లీగ్ అనేది అసలు ఎట్లా ఏర్పడిందని ఒకసారి చూద్దాం. ఈ ముస్లిం లీగ్ అనేది 1906వ సంవత్సరంలో ఏర్పడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ముస్లింలలో ఉన్న భూస్వాములు ఉంటారు కదా, సో వారి యొక్క ప్రయోజనాలను కాపాడటం. సో ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింలలో గొప్ప వాళ్ళు, ధనవంతులు, భూస్వాములు ఎవరైతే ఉంటారో
వారికి సంబంధించిన ప్రయోజనాలను కాపాడడానికి వాళ్ళ ఒక పార్టీగా ఏర్పడి బ్రిటిష్ ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలను తీర్చుకునే వాళ్ళు ఒక పార్టీగా ఉండి, ఒక సంఘంగా ఉండి. సో అట్లా ఏర్పడింది అంతే. సో 1930 వరకు దీనికి పెద్దగా ఎటువంటి మద్దతు లేదు, ప్రజల నుంచి ఎటువంటి మద్దతు అనేది లేదు. ముస్లింలను ఈ బ్రిటిష్ వాళ్ళు భారతీయుల నుంచి అంటే హిందువుల నుంచి విడగొట్టడానికి ముస్లింలను ప్రత్యేకంగా భావించడం, ముస్లింలు కోరుకున్న ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది వారి కుట్రలో భాగమే. సో ముస్లింలు ఏం కోరుకున్నారంటే, ఎక్కువ సంఖ్యలో హిందువులే ఉన్నారు కాబట్టి హిందువుల ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే హిందువులే ఎన్నుకోబడతారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనం ఇప్పుడు ఎట్లయితే భావిస్తున్నామో. సో అట్లా ప్రతినిధులుగా అన్ని శాసనసభలకు కానీ కేంద్ర సభలకు కానీ హిందువులే ఎన్నుకోబడతారు. హిందువులే ఎన్నుకోబడినప్పుడు మరి ముస్లింల సమస్యల గురించి ఎవరు అడుగుతారు చట్టసభల్లో అని చెప్పేసి ముస్లింలు ఏం చెప్పారంటే, మాకు కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి. సో అక్కడ కేవలం ముస్లింలు మాత్రమే ఓటు వేయాలి, ముస్లింలు మాత్రమే అభ్యర్థులుగా నిలబడాలి. సో అప్పుడు ఖచ్చితంగా ముస్లింల నుంచి ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఆ ముస్లింలు, ఆ ప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు ముస్లింల యొక్క సమస్యలను చట్టసభల్లో ప్రస్తావిస్తారు, వారికి అనుకూలంగా చట్టాల రూపకల్పనలో కూడా భాగస్వాములు అవుతారు అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఇట్లా కాంగ్రెస్ వారి యొక్క ఆలోచన అది కూడా కరెక్టే అని చెప్పేసి కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నది. దానివల్ల 1909లో ముస్లింలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలని ఏర్పాటు చేశారు బ్రిటిష్ వాళ్ళు. 1937 వరకు దానికి ఎటువంటి మద్దతు లేదు, ముస్లింల నుంచి కూడా మద్దతు లేదు ముస్లిం లీగ్ పార్టీకి అని చెప్పి తెలవడానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నది ఏంటంటే, 1937లో జరిగిన ఎన్నికలలో 482 ముస్లిం నియోజకవర్గాలు ఉండే. సో ఈ 482 అంటే దాదాపు 500 ఉన్నాయి. ఈ దాదాపు 482 నియోజకవర్గాలు 102 మాత్రమే గెలుచుకున్నారు. అంటే దాదాపు 500లో కేవలం 100 మాత్రమే గెలుచుకున్నారు. అది కూడా ముస్లిం నియోజకవర్గాలు. ముస్లిం నియోజకవర్గాలే అయినప్పటికీ కూడా ముస్లిం లీగ్ పార్టీకి కేవలం 102 స్థానాలు మాత్రమే వచ్చినాయి 482లో. అంటే దాదాపు ఎంత, ఒక కేవలం 4.4% మాత్రమే ఓట్లు అనేవి పడినాయి. అది కూడా ఇక్కడ యునైటెడ్ ప్రావిన్స్ అంటే యూపీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఆ చుట్టుపక్కల ప్రాంతం అన్నట్టు, బీహార్ అదంతా యునైటెడ్ ప్రావిన్స్. అలాగే బాంబే, సో బాంబే అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఇదంతా కలిపి ఒక బాంబే ప్రెసిడెన్సీ. అలాగే మద్రాస్ అంటే ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు అవంతా ఒక మద్రాసులో భాగంగా. సో ఈ ప్రాంతంలో మాత్రమే ముస్లిం లీగ్ కొంత ఆదరణ అనేది లభించింది. మరి ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ అని పిలుస్తున్నామో, అంటే మనకు బంగ్లాదేశ్ ప్రాంతంలో కావచ్చు, లేదా వాయవ్య ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతం అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళు దాన్ని, పంజాబ్, అటువంటి ప్రదేశాలు, సింధ్, అటువంటి ప్రదేశాలలో అసలు ముస్లిం లీగ్ పార్టీకి దారుణమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్లోనే అప్పుడు ముస్లిం లీగ్ పార్టీకి ఏ విధమైన సపోర్ట్ అనేది లేదు ఒకప్పుడు. అదే ముస్లిం లీగ్ పార్టీ 1946లో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరి 1937కు 1946 ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అసలు? ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ముస్లిం లీగ్ వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు, భారతదేశం నుంచి విడిపోవాలని ఎందుకు అనుకున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యూపీలో ముస్లిం లీగ్ పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసింది 1937 ఎన్నికల్లో. ముస్లిం లీగ్ పార్టీ కొన్ని ఎక్కువ సీట్లని గెలుచుకున్నది, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చినాయి. ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ముస్లిం లీగ్ భావించింది. అప్పుడు ముస్లిం లీగ్ యొక్క అభ్యర్థనను కాంగ్రెస్ ఒప్పుకుంటే తర్వాత ఈ చిక్కంతా వచ్చేది కాదు. ముస్లిం లీగ్ ఇద్దరం కలిసి కాంగ్రెస్ తోటి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అని చెప్పినప్పుడు కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు. అట్లాగే ముస్లిం లీగులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సభ్యత్వం తీసుకోకూడదు అని కూడా ఒక షరతు పెట్టింది. దీనివల్ల ముస్లింలలో కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేక భావన స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు ఈ నియమ నిబంధనకు అభ్యంతరం పెట్టారు. 1938లో మరి ముస్లిం లీగ్లో ఎవరు సభ్యత్వం తీసుకోవద్దు అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు హిందూ మహాసభలో కూడా తీసుకోవద్దు కదా అని చెప్పేసి వాళ్ళు ఆపోజ్ చేశారు. అప్పుడు 1938లో హిందూ మహాసభలో కూడా ఎవరు సభ్యత్వం తీసుకోకూడదు అనే షరతును పెట్టింది. సో ఇట్లా అక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. ఈ హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ అనేవి ఏంటి అంటే, హిందూ మహాసభ అనేది ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ, హిందువుల కోసం ఏర్పడిన సంస్థ. ఆర్ఎస్ఎస్ కూడా ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందువులను ఇవి కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా అందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో హిందూ మతంలో ఉన్న కొన్ని దురాచారాలను రూపుమాపి సంస్కరణలను తీసుకొచ్చి అందరినీ ఏకతాటిపైకి నడిపించాలి అనేది వీరి యొక్క ఉద్దేశం. హిందువులందరినీ ఒక్కటిగా ఉంచాలనేది వీరి యొక్క ఉద్దేశం. అలాగే భారతదేశం అనేది ఎక్కువ సంఖ్యలో ఉన్న హిందువుల యొక్క భూమి, ఇది తరతరాలుగా హిందువుల భూమి అనేది భావజాలం కలిగినవి హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్. కానీ కాంగ్రెస్ మాత్రం లౌకిక భావాన్ని అవలంబించేది. అంటే అన్ని మతాలకు సంబంధించినది ఇది, భారతదేశం అనేది అన్ని మతాలకు సమాన ప్రయారిటీ ఇస్తుంది అనేది ఈ లౌకిక భావాన్ని ఆ కార్యకర్తలు పెంచడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ముస్లిం లీగు ముస్లింలందరినీ సమీకరించడం మొదలు పెడుతుంటే హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ వంటివి హిందువులందరినీ ఒకే తాటిపైకి నడిపించాలని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దీనివల్ల హిందువులందరూ హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లలో జాయిన్ అవుతూ ఉండడం చూసి కూడా ముస్లింలందరూ కూడా ముస్లిం లీగ్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా మెల్లిమెల్లిగా ముస్లిం లీగ్ యొక్క ప్రాబల్యం అనేది పెరిగింది.
అంతేకాకుండా 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షుడిగా ఒక ఉపన్యాసం చేస్తూ మహ్మద్ ఇక్బాల్, ఈ మహ్మద్ ఇక్బాల్ అనే అతను వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడాడు. వాయవ్యం ప్రాంతంలో ముస్లింలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం గురించి మాట్లాడాడు, అంతే, దేశం విడిపోవాలని మాట్లాడలేదు. మహ్మద్ ఇక్బాల్ ఎవరు అసలు అంటే, మనకు చిన్నప్పుడు పుస్తకాలలో ఉండేది సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని ఒక గేయం ఉండేది. మనకు జనగణమన జాతీయ గీతంతో పాటు వందే మాతరంతో పాటు సారే జహాసే అచ్చా అని ఆ గేయం కూడా ఉండేది. సో ఈ గేయాన్ని రాసిన వాడే మహ్మద్ ఇక్బాల్. ఆయన 1930లో ముస్లిం లీగ్కి అధ్యక్షుడిగా ఉపన్యాసం చేస్తూ వాయవ్య ప్రాంతంలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపరేట్ ముస్లింలకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి మాట్లాడాడు. సో అదే కాకుండా 1933లో 35లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునే ఒక ముస్లిం యువకుడు చౌదరి రెహమత్ అలీ, ఈ చౌదరి రెహమత్ అలీ అనే ఒక విద్యార్థి ఆయన ఏం చేసిందంటే, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు కాబట్టి పంజాబ్లోంచి పి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ, కాశ్మీర్లోంచి కే, సింధ్లోంచి ఎస్, బలూచిస్తాన్లోంచి ఎస్టీఏ ఇటువంటి అక్షరాలను తీసుకొని పాకిస్తాన్ అనే ఒక పేరును సూచించింది. సో పాకిస్తాన్ అనే ఒక పేరుని సూచించి ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా జాతీయ ప్రతిపత్తి ఉండాలి అని ఆయన ఒక ఆలోచనను అందరికీ స్ప్రెడ్ చేసిండు అన్నట్టు. సో అటువంటి ఆలోచనలు ముస్లిం లీగ్ కూడా అసలు అప్పుడు ఒప్పుకోలే. అదంతా జరిగేది కదా, అదొక ఉట్టి కళ, ఒక విద్యార్థి ఏదో మాట్లాడుతున్నాడు అన్నట్టుగానే ఆ ముస్లిం నాయకులు కానీ ముస్లిం లీగ్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. హిందువుల ఆధిపత్యం పట్ల ముస్లిం లీగు ఏవైతే భయాలను రెచ్చగొట్టిందో దాన్ని తొలగించడంలో కాంగ్రెస్ విఫలమైంది. సో ముస్లింలలో ఏదైతే అభద్రత భావాల్ని ప్రోత్సహించిందో ముస్లిం లీగు, దాన్ని తీసేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించినా కూడా ముస్లిం లీగ్ పట్లనే ఎక్కువ ఆకర్షణ అనేది కలిగింది. దానికి తోడు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించనే విధానాలను అవలంబిస్తూ ముస్లిం లీగును, ముస్లింలను భారతదేశం మీది కాదు, భారతదేశంలో వాళ్ళే మెజారిటీ, హిందువులదే ఇది అని, ముస్లింలకి చాలా అన్యాయం జరగబోతోంది అని, ఇట్లా రకరకాలుగా వాళ్ళతో కలిసి ఉండొద్దు అని ఒక వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. 1940 మార్చి 23న భారతదేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్పేసి ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 1940 మార్చి 23న. కానీ అక్కడ పాకిస్తాన్ అనే ఒక దేశం కావాలని మాత్రం కోరుకోలేదు. 1940 వరకు కూడా పాకిస్తాన్ దేశం కావాలన్న ఆలోచన లేదు. ముస్లిం లీగు కొన్ని అంశాలను లేవనెత్తి సూచనలు చేసింది ఆ తీర్మానంలో. సో అట్లా సంప్రదింపులు మొదలయ్యి ఆగిపోవడము, కాంగ్రెస్ పార్టీతోటి విభేదాలు రావడము, బ్రిటిష్ వాళ్ళు దీనికి వంతపాడము, ముస్లిం లీగుని అలాగే ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాను బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సహించడం, ఆ మహమ్మద్ అలీ జిన్నా కోరుకునే వితండవాదాలు, అధిక డిమాండ్లకు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోకపోవడం. సో ఇట్లా రకరకాల పరిణామాల వల్ల చివరికి ముస్లింలకు మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యేకంగా ఒక దేశమే కావాలని చెప్పేసి పట్టుబట్టడం మొదలుపెట్టింది. వాళ్ళకు ఏమేమి ఆశలు చూపించింది, మరి ముస్లిం ప్రజలందరూ ఎట్లా విన్నారు, మనకు దేశం నుంచి విడిపోదామంటే అందరం కలిసి ఉన్న దేశం నుంచి సపరేట్ దేశంగా విడిపోదామనే ఆలోచన ఎట్లా యాక్సెప్ట్ చేసిల్లు అంటే, వాళ్ళకి ఏం చెప్పాలంటే హిందువులలో ఉన్న జమీందారుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. సో జమీందారులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మనకు పాకిస్తాన్ అనేది సపరేట్ దేశంగా ఉంటే మనం ఎవరికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళతోటి మనం పోటీ పడలేం, వాళ్ళకే ఉద్యోగాలను వస్తాయి. అదే మన దేశం ఉంటే అందరికీ మనకు ఉద్యోగాలు వస్తాయి, మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు, మనకి ఎటువంటి పోటీ ఉండదు, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ, లేకపోతే ఇంకా భూముల్లో కానీ మనకే ఉంటుంది, అన్ని రకాల స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్పేసి ఇట్లా రకరకాల ఆశలు చూపించారు. సో 1942 నుంచి 45 మధ్య కాలంలో కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమం జరగడం, వ్యక్తిగత సత్యాగ్రహాలు జరగడం, ఇట్లా రకరకాల ఉద్యమాలలో కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టించారు. ఈ జైళ్లలో ఉన్న కాలంలో అంటే 1942, 45 ఈ మధ్య కాలంలో ముస్లిం లీగు ఇంకా తనకి అడ్డు అదుపు లేదు. సో ప్రజల్ని సమీకరించుకోవడానికి, ప్రజల మధ్యలో ఆదరణను పెంచుకోవడానికి ముస్లిం లీగ్ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ నాయకులందరూ జైళ్లలో ఉన్న సమయంలో ముస్లిం లీగ్ భారతదేశంలో విస్తరించింది. సో అట్లా విస్తరించి ముస్లిం లీగ్ అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశాలలో పట్టు నిలుపుకున్నది. సో పట్టు సాధించి 1941 జపాన్ ఆగ్నేయ ఆసియాలోకి వచ్చింది. భారతదేశ భూభాగాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళకి, జపాన్కు వ్యతిరేకంగా భారతీయులు కూడా పాల్గొనాలి, లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం అంటే భారతదేశం జపాన్ వారి చేతిలోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది. మరి భారతదేశం కాపాడుకోవాలంటే, అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కాపాడుకోవాలంటే జపాన్ వాళ్ళతోటి యుద్ధంలో ఎవరు పాల్గొనాలి? భారతదేశంలో ఉన్న సైనికులు పాల్గొనాలి. సో అందుకని 1942లో స్టాఫర్డ్ క్రిప్స్ను భారతదేశానికి పంపించారు. సో ఆ కాలానికి మన భారతదేశం మొత్తం ఎవరి మాట వింటుందంటే గాంధీజీ. సో గాంధీజీ గారి మాట భారతీయులకు వేదవాక్కుల. సో అందుకని స్టాఫర్డ్ క్రిప్స్ని గాంధీజీతోటి ఒప్పందం కుదుర్చుకోమని పంపించారు. సో స్టాఫర్డ్ క్రిప్స్ కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవడానికి ఒత్తిడి పెంచి గాంధీజీతో చర్చలు జరపడానికి వచ్చింది. వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో ఫస్ట్ భారతీయుని నియమించిన తర్వాత చర్చలు ప్రారంభిద్దామని చెప్పడంతో ఆ చర్చలు అనేవి విఫలమైపోయింది. సో క్రిప్స్ రాయబారం అనేది విఫలమైపోయిన తర్వాత మహాత్మా గాంధీ
ఇక బ్రిటిష్ వాళ్ళ పాలనను అంతమొందించాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి మూడవసారి ముఖ్యమైన ఉద్యమాన్ని మొదలుపెట్టింది, అదే క్విట్ ఇండియా ఉద్యమం. సో ఈ 1940 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టిన. క్విట్ ఇండియా అంటే అర్థం ఏంటి? భారతదేశం వదిలి వెళ్ళండి అని. సో ఈ ఉద్యమంలోనే గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చాడు. డూ ఆర్ డై అంటే చేయండి లేదా చావండి, అంటే ఇదే ఇక ఫైనల్ అని చెప్పేసి, ఫైనల్ బ్యాటిల్ అని చెప్పేసి గాంధీజీ పిలుపునిచ్చాడు. దేశవ్యాప్తంగా గాంధీజీతో పాటు చాలా మంది కార్యకర్తల్ని, నాయకుల్ని అందరిని అరెస్ట్ చేసి జైళ్ళ నుంచి. అట్లయినా కూడా ప్రజలందరూ కూడా పాల్గొనేది. నాయకులు చేసిన ఉద్యమం కాదు ఇది, ప్రజలు చేసిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేది. దీంట్లో రహస్యంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ లాంటి సోషలిస్టులు పాల్గొన్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇటువంటి నాయకులు, చాలా పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏ నాయకులు లేని సమయంలో ప్రజలను నడిపించిన వ్యక్తి ఒక మహిళ. ఆమె పేరు అరుణ అసఫ్ అలీ. సో అరుణ అసఫ్ అలీ అనే ఆమె మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జైలులో ఉన్నప్పుడు ప్రజలకు నాయకత్వం వహించి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది. సో ఇట్లా ప్రజలందరూ పాల్గొన్నారు కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కువ ప్రభావం చూపెట్టింది. ఈలోగా యుద్ధం జరుగుతోంది, ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అక్కడ బ్రిటన్కు మద్దతుగా నిలబడాలి అని చెప్పేసి భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. సో కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్కు మద్దతుగా నిలబడాలి అని చెప్పడానికి కారణం ఏంటిదంటే మిగతా సామ్రాజ్యవాద శక్తులను అడ్డుకోవాలని ఉద్దేశమే. సో నాజీ సైన్యం అంటే హిట్లర్ సైన్యం సోవియట్ యూనియన్ పైన దండెత్తింది. సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు రష్యా మరియు దాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కలిసి సోవియట్ యూనియన్ ఉండేవి. సో నాజీ సైన్యం, హిట్లర్ యొక్క సైన్యం రష్యా మీద దాడి చేసింది, సోవియట్ యూనియన్ పైన దాడి చేసింది. సో ప్రపంచ స్థాయి ప్రమాదం ఇది. కాబట్టి ఇందుకు విరుద్ధంగా గాంధీజీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశం విడిచి వెళ్ళిపోతే వాళ్ళు జపాన్ తోటి వాళ్ళు ఎదుర్కోగలుగుతారు అని గాంధీజీ భావించారు. అమెరికా, యూరోప్లలో జపాన్ విజయాలు సాధిస్తోంది. సో దీనివల్ల మనకు ఒక విషయం అర్థమైంది, అప్పుడున్న భారతీయులందరికీ కూడా ఒక విషయం అర్థమైంది. జపాన్ ఓడిపోవాలని కోరుకుంటున్నాం ఒకటి కరెక్టే, కానీ ఒక ఆసియా దేశమైన ఒక జపాను ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన దేశాలు, ఆంగ్లేయులు చాలా ఉన్నతమైన వాళ్ళు, ఉన్నత జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ దైవాంశ సంభూతులు అని అప్పటి వరకు మన భారతీయులందరూ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది అంతా తప్పు అని చెప్పేసి జపాన్ నిరూపించింది. ఎందుకంటే ఆసియాలోని ఒక చిన్న దేశమైన జపాన్ ఐరోపా వలస పాలకులను ఎదుర్కొన్నది, వాళ్ళని ఓడించడం మొదలుపెట్టింది. బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడి గెలవగలమని భారతీయులలో ఒక నమ్మకాన్ని కూడా కలిగించింది జపాన్. సో ఈ భ్రమలన్నీ బద్దలైపోయిన. ఆంగ్లేయులు ఏదో పెద్ద ఉన్నత జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళ నాగరికులు, మనం అనాగరికులం, వాళ్ళు మనం ఉద్ధరించే వాళ్ళు, ఇటువంటి జాతి భ్రమలన్నీ కూడా బద్దలైపోయినాయి జపాన్ వాళ్ళని. ఈ బ్రిటన్ ఏదైతే జపాన్ వాళ్ళతోటి కష్ట సమయాన్ని ఎదుర్కొంటుందో, అంటే వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదో, ఈ సమయాన్ని అంటే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని సుభాష్ చంద్రబోస్ ఒక మంచి అవకాశంగా భావించాడు. సో సుభాష్ చంద్రబోస్ ఏమనుకున్నాడంటే బ్రిటన్కు శత్రువు మనకు మిత్రుడు అని చెప్పేసి భావించాడు. సో బ్రిటన్కు శత్రువు జపాన్. సో జపాన్ తోటి మనం ఫ్రెండ్షిప్ చేసి బ్రిటిష్ను ఓడగొట్టి మన దగ్గర నుంచి వెళ్ళగొడదాం అనేది ఆయన కాన్సెప్ట్. సో నిజానికైతే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామ్రాజ్యవాదులను అడ్డుకోవాలని చూడాలి నిజానికైతే. కానీ భారతదేశం కోసం, స్వాతంత్ర్యం కోసం, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా, అంటే ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయాలి, ఈ హిట్లర్, ముసోలిని లాంటి నియంతలను అడ్డుకోవాలని భావించే సమయంలో సుభాష్ చంద్రబోస్ ప్రపంచంలో ఉన్న ఆలోచనను కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలోచనను కాదని, భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే బ్రిటిష్ వాళ్ళతో ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళతోనే వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఓడింపజేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆలోచన చేశాడు. అందువల్ల భారతదేశ స్వాతంత్రం పొందాలంటే బ్రిటిష్ పాలకులను తరిమేయాలంటే జపాన్ వాళ్ళ సాయం కావాలని చెప్పేసి అతను రహస్యంగా ఫస్ట్ జర్మనీకి పోయాడు. ఎందుకంటే అప్పటి కాలంలో జర్మనీలో హిట్లర్ ఉన్నాడు. సో హిట్లర్ వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం వస్తుందేమో అని మొదట భావించాడు. కానీ హిట్లర్ పూర్తిగా సహాయం అందించడానికి ముందుకు రాలేదు. సో అట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆయన చేసే ప్రయత్నాలను చేసి హిట్లర్తో మాట్లాడేవన్నీ చేసిన తర్వాత హిట్లర్కి అక్కడ యుద్ధాలు చూసుకోవడానికి సరిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడ పని అయితే లేదని చెప్పేసి జర్మనీ నుంచి మళ్ళీ రహస్యంగా జపాన్కి వెళ్ళాడు. జపాన్కి వెళ్ళి అక్కడ భారతీయ సైనికులతోటి ఓ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఈ సైనికులందరూ ఎవరు మరి? ఆయనకు సైనికులు ఎక్కడి నుండి వచ్చారు? ఆయన వెళ్ళేటప్పుడు ఒకడే పోయింది కదా, ఆయనకు సైన్యం ఎక్కడిది అంటే బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటాలు చేసినప్పుడు వివిధ దేశాలలో, బర్మా, మలయ లాంటి దేశాలలో బ్రిటిష్ వాళ్ళని జపాన్ ఓడించింది. ఆ జపాన్ ఓడించినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో సైనికులుగా పనిచేసిన వాళ్ళు ఓడిపోయి జపాన్కు యుద్ధ ఖైదీలుగా దొరికింది. సో అట్లా జపాను ఎవరినైతే తీసుకుపోయిందో ఆ బందీలను, ఆ యుద్ధ ఖైదీలను వాళ్ళను విడిపించుకొని వాళ్ళను ఒక సైన్యంగా తయారు చేసుకొని బ్రిటిష్ సైన్యంలోని యుద్ధ ఖైదీలు ఓడిపోయి జపాన్ వాళ్ళకు చిక్కినప్పుడు ఆ జపాన్ వాళ్ళు తీసుకున్న ఆ భారతీయులను, ఆ సైనికులను సుభాష్ చంద్రబోసు ఒక సైన్యంగా తయారు చేసుకున్నాడు. అట్లా ఆయన తయారు చేసిన సైన్యం తయారైందంట. సుభాష్ చంద్రబోస్ జపాన్లో, సింగపూర్లో, వివిధ దేశాల్లో ఉన్న యుద్ధ ఖైదీలందరితో సైన్యాన్ని తయారు చేసుకొని వస్తుండట అని భారతదేశం అంతా తెలిసిపోయింది.
దానివల్ల ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళి ఆయన సైన్యంలో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఇట్లా మహిళలతో కూడా ఒక సైన్యం అనేది ఏర్పడింది. సో ఇట్లా చాలా మంది వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారి మీద గౌరవంతో భక్తితోటి చాలా మంది సైన్యంలో జాయిన్ అయ్యారు. సో అట్లా ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యాన్ని కూడా తీసుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేసిండు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. సో అది అత్యంత నాటకీయ పరిణామాలు, ఒక డ్రామాటిక్ స్టేజ్ అన్నట్టు. ఆ దశలో మిత్రపక్షాలు అంటే బ్రిటిష్ దాని యొక్క మిత్రపక్షాలు ఓడిపోతాయేమో అని అనిపించేంత పరిస్థితి. సో అట్లా బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతే ఈ జర్మనీ, అలాగే ఇటలీ, జపాను ఇటువంటి దేశాలు గెలిస్తే ప్రపంచానికి ప్రమాదం, కానీ భారతీయులకు మంచి జరుగుతుంది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది వీళ్ళు గెలిస్తే. ఇక్కడ జర్మనీ, జపాన్ ఇట్లా గెలిస్తే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, కానీ ప్రపంచం మాత్రం ఇబ్బంది పడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ గ్రాడ్లో, అంటే రష్యాలోని ఒక ప్లేస్ స్టాలిన్ గ్రాడ్లో రష్యా జర్మనీని ఓడించడం మొదలు. సో రష్యా ఎప్పుడైతే ఈ నాజీ శక్తులు, నాజీ అంటే నాజీ పార్టీ అనేది హిట్లర్ యొక్క పార్టీ పేరు. సో వాళ్ళందరినీ నాజీలు అంటారు, హిట్లర్ యొక్క అనుచరులను. సో నాజీ వాళ్ళ పని చేసింది. సో వాళ్ళ ఆట కట్టించింది రష్యా. సో జర్మనీని ఓడించింది. మెల్లమెల్లగా ఈ మిత్రపక్షాలు రష్యా, ఇంగ్లాండ్ ఇవన్నీ మెల్లమెల్లగా యుద్ధంలో గెలవడం మొదలైంది. వీళ్ళు గెలుస్తున్నారంటే అర్థం ఏంటిది? ఆటోమేటిక్గా జర్మనీ, జపాను, ఇటలీ ఇవన్నీ కూడా ఓడిపోతున్నాయి. సో జపాన్తో పాటు కలిసి ఉన్న సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యం కూడా ఓడిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ తర్వాత జాతీయ సైన్యం, భారత జాతీయ సైన్యం లేదా ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే పేరును ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టి సుభాష్ చంద్రబోస్ నడిపించాడు. సో ఆ తర్వాత ఏమైంది? ఈ సైన్యం ఓడిపోయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయాడో లేదా మాయమైపోయాడో అది పూర్తిగా ఎవరికి తెలియలేదు. ఒక విమాన ప్రమాదంలో ఆయన అదృశ్యమయ్యాడు. సో అట్లా సుభాష్ చంద్రబోస్ గారి జీవితం జరిగింది. 1944 యుద్ధం ముగింపుకు వచ్చే సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని జైలు నుంచి విడుదల చేసింది. సో ఇక్కడ మరొకసారి చర్చలు, సంప్రదింపులు అనేవి మళ్ళీ మొదలైనవి. ఈ సైన్యం 1945లో ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన భారత జాతీయ సైన్యానికి సంబంధించిన సైనికులందరినీ జైలు పాలు చేయాలి, వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు భావించారు. కానీ భారత జాతీయ సైనికుల పట్ల ప్రజల్లో వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఎవరైనా కానీ భారతదేశం కోసం వాళ్ళు పోరాటం చేయడానికి వచ్చిండ్లు, అంత కష్టాలు పడినని చెప్పేసి వాళ్ళ పట్ల ఎంతో సానుభూతి అనేది వెలువరిసింది. దానివల్ల ప్రజలు కోపంతో ఉన్నారు. వాళ్ళని కనుక శిక్షిస్తే బ్రిటిష్ వాళ్ళ పని చేసేద్దామని చెప్పి కోపంతో ఉన్నారు. దానికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళందరినీ శిక్షించకుండా వదిలిపెట్టింది మళ్ళీ చివరికి. సో అట్లా యుద్ధం ముగిసిపోయింది. కానీ ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? భారతదేశం కూడా 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున పాల్గొనాల్సిన పరిస్థితిలో ఆ యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆహార ధాన్యాల కొరత, పెరుగుతున్న ధరలు, అక్రమంగా కొంతమంది వ్యాపారులు నిల్వలు చేసుకొని వాటి ధరలు పెంచడం, సో బ్లాక్ మార్కెట్, సో తక్కువ వేతనాలు, ప్రజల్లో తీవ్రమైన అశాంతి, రైల్వే ఉద్యోగులు, తపాలా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేద్దామన్న ఆలోచనలు ఉన్నారు. రాయల్ నేవీ, మన భారతదేశంలోని నౌకాదళం కూడా 1946 ఫిబ్రవరి 18 బొంబాయి రేవులో వాళ్ళు నాసిరకమైన ఆహారం ఇస్తున్నారు భారతీయ సైనికులకు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అధికారులకి మంచి మంచి ఉన్నత స్థానాలు ఇస్తున్నారు, భారతీయులకు మంచి పదవులు ఇస్తలేరు, మనకు మంచి ఆహారం పెడతలేరు, మంచి జీతాలు ఇస్తలేరు అని చెప్పేసి నిరాహార దీక్ష చేపట్టారు. తర్వాత మెల్లిమెల్లిగా అది వివిధ నావిక దళాలన్నిటికీ కూడా విస్తరించింది. సో తిరుగుబాటుదారులందరూ అన్ని నౌకల మీద దేశంలో అనేక నావిక దళాలు 3 రంగుల జెండా, నెలవంక జెండా, కత్తి సుత్తి జెండా ఈ మూడింటిని ఎగరవేసి, సో మూడింటిని కలిపి ఎగరవేసి అన్నట్టు. సో ఇక్కడ నౌకాదళ సమ్మెకు నాయకుడు ఎవరు అంటే ఎంఎస్ ఖాన్, గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ఖాన్ నౌకాదళ కేంద్ర సమ్మె సంఘంగా ఏర్పడి ఈయన నాయకత్వంలో. సో మెరుగైన ఆహారం ఇవ్వాలని, ఆంగ్లేయులకు ఎట్లయితే ఇస్తుందో అదే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లా భారత జాతీయ సైనికులను, ఇతర రాజకీయ ఖైదీలను కూడా అందరూ విడుదల చేయాలి. భారత జాతీయ సైనికులు అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను తీసుకురావాలి, మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఇట్లా ఈ సంఘం అనేది కోరింది ఎంఎస్ ఖాన్ నాయకుడిగా. సో ఈ సమ్మెలో 78 జోడలు, 20 తీర ప్రాంతాలు, 20,000 సైనికులు వీళ్ళందరూ పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు వీళ్ళందరికీ మద్దతుగా వీధుల్లోకి వచ్చి బ్రిటిష్ వాళ్ళతోటి ఘర్షణలకు దిగారు. 1946లో మిల్లుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సమ్మెలు చేయడం మొదలుపెట్టారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు అంటే అన్ని రకాల వ్యవస్థలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబట్టినాయి అన్నట్టు. అంటే మిల్లుల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇళ్లలో పనిచేసే కూలీల కాడ నుంచి సాధారణ ప్రజలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఇట్లా ప్రతి ఒక్కరు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా ఇండియన్ నేవీ వాళ్ళు కానీ, సో సైనికులు కానీ అందరూ కూడా వ్యతిరేకించారు. సో ఇట్లా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేసిండ్రు. వాళ్ళు ఏదైతే ఒత్తిడి చేసిలో, ఒకవైపు గాంధేయవాద సిద్ధాంతాలు, మరోవైపు సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాదీ హింద్ ఫౌజ్, అలాగే సామాన్య ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు, సో వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు, విప్లవోద్యమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే భూస్వాముల నుంచి భూమిని సాగు చేసుకునే చిన్న చిన్న రైతులు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిండ్రు. సో అందులో తెబాగా ఉద్యమం అనేది మనం గమనించవచ్చు బెంగాల్లో. సో ఆ తెబాగా ఉద్యమానికి రాష్ట్రీయ కిసాన్ సభ నేతృత్వం వహించింది. తెబాగా ఉద్యమానికి ఇది బెంగాల్లో జరిగింది. అట్లానే మన దగ్గర కూడా, మన తెలంగాణలో కూడా
సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సో దున్నేవాడికే భూమి ఇవ్వాలని చెప్పేసి, వెట్టి చాకిరి నిర్మూలించాలని చెప్పేసి ఇక్కడున్న జమీందారులకు వ్యతిరేకంగా మన దగ్గర కూడా సాయుధ పోరాటం అనేది జరిగింది, రైతాంగ పోరాటం. అలాగే ట్రావెన్కోర్లో కూడా పున్నప్ర వాయలాల ప్రాంతంలో అక్కడ కూడా సాయుధ పోరాటం జరిగింది. మన తెలంగాణలో సాయుధ పోరాటంలో దాదాపు 3000 గ్రామాలు పాల్గొన్నాయి. సో ఇట్లా మనకు స్వాతంత్రం రావడానికి కావాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడినాయి. సో ఇది మన యొక్క స్వాతంత్రం రావడానికి కావాల్సిన పరిస్థితుల వరకు వచ్చింది. మరి ముస్లిం లీగు కాంగ్రెస్కు అధికారం ఎలా బదిలీ జరిగింది, మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. మీకు కనుక మన క్లాసెస్ నచ్చితే ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక్క లైక్ వేసి మీ యొక్క మద్దతుని తెలపండి. అందరికీ నమస్కారం. జై హింద్.